గారి గుర్తుగా మనం ఈరోజు డాక్టర్స్ డే చేసుకోవడం జరుగుతుంది. 1991 నుంచి మనం చేసుకుంటున్నాము. ప్రజాచంద్రయ్య గారు బెంగాల్కి సెకండ్ చీఫ్ మినిస్టర్. ప్రపంచ ఆరోగ్య శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యవంతమైనట్టుగా ఉండి డాక్టర్లందరూ వైద్యం చేయాలని కోరుకుంటున్నాను. మామూలుగా బీసీ రాయ్ గారు జన్మదినం, ఇక్కడ మరణ జయంతి జరిగింది. ఆయన 2వ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన సేవలకు కానీ ఈరోజు కార్యక్రమం చేసుకుంటున్నారు. అంటే ఈరోజు ఇంకో జూన్లో ఫస్ట్ స్పెషాలిటీ ఇంకోటి ఏదంటే ఈరోజు ప్రపంచంలో ఇన్సులిన్ కనుక్కున్న రోజు కూడా ఈరోజు. అందుముందు డయాబెటీస్ అంటే 3 నెలలు చనిపోయేవాళ్ళు ఫస్ట్ టైప్ 1. ఈరోజు 56 ఏళ్ళు బతుకున్నారంటే సేమ్ జూలై 1కి అదే ఇంపార్టెంట్ ఇన్సులిన్ కనుక్కోవడం వెంటనే జరిగింది. అలాగే ఈరోజు మొన్నటి వరకు చూసారు కరోనాలో డాక్టర్లు అందరూ నిజంగా మందులు దగ్గర అయిన పరిస్థితుల్లో ప్రాణాలు తగ్గించి పోరాడింది. ఆ రోజు మెడికల్ స్టాఫ్, పారామెడిక్స్, డాక్టర్స్ నిజంగా ఆ రోజు డాక్టర్లు లేని సమాజం ఊహించలేదు. ఈరోజు ప్రజలు గుర్తించారు, ప్రజలు ఈరోజు సహకరిస్తున్నారు. ప్రతి డాక్టరు కోరుకుండేది తన స్థాయిలో పేషెంట్ బతికించాలనే పోరాడు. కానీ పేషెంట్ మరణం అనేది బతికేది అనేది డాక్టర్ చేతిలో లేదు. డాక్టర్ ఒక ప్రొఫెషనలిస్ట్. డాక్టర్ వేరే వృత్తి వాళ్ళు ఎలా చేస్తారు అలాగే డాక్టర్ వైద్యం చేస్తాడు. కానీ డాక్టర్ దేవుడు, డాక్టర్ తప్పదు. అందువల్ల డాక్టర్ కరెక్ట్గా వ్యాధి పనిచేయాలి. అందువల్ల ఏ డాక్టర్ కానీ చెడిపోవాలంటే వైద్యం చేయాలి. చేత పొరపాటున చిన్న వికటిస్తూ వెంటనే డాక్టర్ని డాక్టర్ని మీద దాడులు చూస్తుంది. కానీ డాక్టర్ నష్టం కూడా పేషెంట్ కాబట్టి నష్టం వచ్చే పని ఎవరు చేయరు. కాబట్టి అనేది పేషెంట్ కూడా ఆలోచన కోరుకోలేదు. ఈరోజు వైద్యం ఈరోజు పెన్ను పేపర్ని మా గురువు గారు ప్రాక్టీస్ చేసిన రోజు ఈరోజు వైద్యం అంటే కోర్టు కార్పొరేట్ అయిపోయింది. కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఫస్ట్ లోన్ పెట్టాలంటే ముందులాగా కుదరదు. అందువల్ల కొంచెం కమర్షియల్ కూడా అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్క పేషెంట్ కూడా